పెద్దగా ఏడవడం లేదు, అదృష్టవంతురాలువే. తర్వాత బాలా, కాన్పు చేసిన బామ్మ మన అత్తయ్యకి పెట్టిన పేరేంటో తెలుసా? శారీ కట్టిన బ్రహ్మ రాక్షసి. మిలిటరీ వాళ్ళలాగా వాళ్ళకెప్పుడు వాళ్ళ కథలు చెప్పడానికి టైం సరిపోతుంది. ఎలాగో ఇలాంటి ఆవిడ దొరకడం మంచిదైంది. లేదంటేనా అత్తయ్య మీ ఇంట్లో ఉన్న ఒక్కొక్కరిని తిట్టి మరీ చంపేసేది. బంగారు తల్లి, ఏమైందమ్మా? గుండెల మీద చేయి పెట్టుకున్నావు? గుండెలు ఆగుతుందంటే బిడ్డకి ఆకలేస్తుందని అర్థం. కానీ బిడ్డ అయితే ఏడవనే లేదు కదా. అయ్యో, బిడ్డ ఏడవలసిన అవసరం లేదమ్మా. బిడ్డ నిద్రపోయి లేచిన తర్వాత గుండె పట్టుకుని పాలు తానుగా ఇవ్వాలి. బిడ్డ అప్పుడే క్షేమంగా ఉంటది. ముఖ్యంగా ఆడపిల్ల అయినందువల్ల జీవితం అంతా అమ్మకు తోడుగా ఉంటది. కారం పులుపు ఉన్న భోజనం నువ్వు తినకు. అదేవిధంగా పాసిపోయిన ఏమీ తినకూడదు. ప్రభాకర్ గారితో చెప్పి శక్తి తైలం ఒకటి తీసుకోవాలి. 3 రోజులకి తైలం పూసిన గుడ్డని పొత్తు కడుపుకి గట్టిగా కట్టాలి. అదే మంచిది. ఇప్పుడు మీరు నా కోసం చేస్తున్నదే పెద్ద సహాయం. అంతకంటే ఎక్కువ ఇక్కడ ఏమీ ఎదురు చూడలేము. బాలా బిడ్డ ప్రాణాలతో ఉన్నారంటే అంతా దేవుడి దయవల్లే. నేను ప్రసవం చేసిన ఏ ప్రాణం కూడా పోయిందే లేదు. ఇంతకు ముందు నువ్వు నా గురించి విన్నావా లేదా? 2 సంవత్సరాల క్రితం ఒక ప్రసవం కేసు. కడుపు చూడగానే నాకు అర్థమైంది కవల పిల్లలని. ఆసుపత్రికి తీసుకెళ్లి చెకప్ చేయించిన తర్వాత ఆపరేషన్ చేసి తీయాలని చెప్పారు. వాళ్ళు దానికి సిద్ధంగా ఉన్నప్పుడే సడన్ గా నొప్పులు వచ్చాయి. ఇదే విధంగా నన్ను రాత్రి వచ్చి పిలిచారు. ఎలాంటి కత్తి పెట్టకుండా ఇదే చేతులతో ఆ 2 పిల్లల్ని ప్రసవం చేయించాను. వాళ్ళు నాకు అవార్డు కూడా ఇచ్చారు తెలుసా? ఇంట్లో ఉంది. చూడు, ఈ పిల్ల నవ్వింది. నీ మొహంలో నవ్వు చూడాలని ఈ బామ్మ నీతో ఇన్ని కబుర్లు చెప్పింది. సంతోషంగా మనసు విప్పి నవ్వమ్మా. నాకు సంతోషంగా ఉండే సమయం రాలేదు. భూకంపం వచ్చినట్టు ఒక మనిషి వస్తాడు. హరి, 2 రోజుల్లో నువ్వు బయలుదేరుతున్నావు. ఆ తర్వాత నా విషయం పట్టించుకునే వాళ్ళు ఇక్కడ ఎవరూ ఉండరు. అదేంటి, నాన్నున్నారుగా? పేరుకు మాత్రమే. అది తప్ప ఏదైనా ఒక్క ప్రయోజనం ఉందా? ఎలాగైనా నాకు నువ్వు హెల్ప్ చేసే తీరాలి. నా కూతురు నాకు దక్కాలంతే. కూతురు పెరగాల్సింది తండ్రితో కాదు. అందుకని ఈ కోర్టులో వేస్తే పాప కస్టడీ నాకే ఇస్తారు. నేను కేసు పెట్టాలి. పాప తిరిగి మీకు కావాలని ఆశగా ఉంటే ఎందుకు కోర్టుకు వెళ్తున్నారు? మనోజ్ అనే దగ్గరికి వెళ్తే నేను చాలు కదా. నీ హెల్ప్ నేను అడగలేదు, నా తమ్ముడితో అడుగుతున్నాను. కోర్టులో కేసు ఫైల్ చేయడానికి నువ్వు నాకు సాయం చేయాలి. చూడక, నాకు ఆల్రెడీ 1,90 టెన్షన్స్ ఉన్నాయి. వీటి మధ్య ఈ కోర్టు కేసు ఇవన్నీ నా వల్ల కాదక్క. నా చేయి పట్టుకున్న కూతుర్ని అలా లాక్కొని వెళ్ళిపోయాడు. తలదాచుకుందామని పుట్టింటికి వచ్చిన నా దగ్గర నుండి నా బిడ్డను తీసుకువెళ్ళిపోయాడు. దాని బాధ్యత మీకు కూడా ఉంది కదా. అది హరి బాధ్యత మాత్రమే కాదు కదా. తర్వాత పాపని కిడ్నాప్ చేయలేదు కదా, తీసుకువెళ్లారు. అది కూడా వాళ్ళ నాన్నేగా. ఆ మనిషితో జీవించడం నాకు ఇష్టం లేదు. చూడు, తప్పుగా అర్థం చేసుకున్నావు. రాజీ పడితే అయిపోతుంది కదా. అది వదిలేసి ఇలా విడివిడిగా ఉండడం ఎందుకు? నువ్వు తలుచుకుంటే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఇదేనంటారా దానికి పరిష్కారం? మీకు మనోజ్ అనే మీద నమ్మకం లేదంటున్నారా? అది అనుమానం మాత్రమే కాదు, ఇప్పుడు నాకు అర్థమైపోయింది. వీడు ఎప్పుడూ నీ చెల్లెలతో పాటే ఉండి దాని పనులన్నీ వీడే చూసుకుంటున్నాడంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒక విషయం నిజమని తెలిస్తే మాత్రమే దానికి మనం రియాక్ట్ అవ్వాలి. ఎవడో ఏదో చెప్పాడని విని ఎవిడెన్స్ లేని విషయాలన్నీ నమ్మి భర్తని ఇలా చేయకూడదు. తెలిసినవన్నీ తప్పు అని తెలుసుకునే లోపే మీరు చాలా దూరంలో ఉంటారు. అందుకని మీరు ముందు మనోజ్ అనేని నమ్మండి చాలు. నమ్మి నమ్మి మోసపోయాను. ఇప్పుడు నీకు అక్కకి సాయం చేయాలని కూడా లేదు కదా. వదిలే, అక్కర్లేదు. నా కూతురు కోసం నేను ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అక్క,
అయ్యో అమ్మా ఏంది ఎంత వేడిగా ఉంది. ఇంట్లో కూర్చోలేకపోతున్నా, బయట కూర్చోలేకపోతున్నా. అయ్యమ్మా. ఏమండి ఏంటండి ఒంటరిగా కూర్చొని గొనుక్కుంటున్నారు? ఈ సమయంలో వర్షంగానే పడలేదనుకో ఇది మొత్తం కాలి బూడిదవుతుంది. చూడండి, వేణు వచ్చేలోపు బాల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలండి. మనమే నిర్ణయం తీసుకుంటాం. అది కాదండి, వేణు వచ్చాడంటే ఇక్కడ ఏదైనా సమస్య జరుగుతుంది. బాలాకు ఒకవేళ ఆడపిల్ల గనుక పుట్టిందంటే ఆ బిడ్డ ప్రాణాలతో ఉండదని ఇంతకు ముందు వేణు చెప్పాడు కదా. అలాగా? అయితే వాడికి ఎదురుగా బాలాతో మనం కేసు పెట్టేద్దాం. అదేం వద్దులేండి. ఏమండి, మీరు బాలా ఇంటి వరకు వెళ్ళి రావాలి. ఏంటి వాళ్ళతో గొడవ పెట్టుకున్నాను? ఎందుకు? అది వేణు గొడవ పెట్టుకుంటే వాడితో పాటు నేను కూడా వెళ్ళాను కదే. వేణుని కదా వాళ్ళు శత్రువుగా చూస్తారు. అదేం మీరేం పట్టించుకోకండి. వేణు వచ్చి బిడ్డను ఏదైనా చేస్తే అది మనందరినీ బాధిస్తుంది కదా. బాల ఇప్పుడు అనుభవిస్తున్న బాధలన్నీ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియాలి. అది నువ్వు ఒక ఫోన్ చేసి చెప్తే చాలు కదా. చాలదు, నేరుగా వెళ్ళి చెప్పాలి. బాల ప్రసవించిన విషయం కూడా చెప్పాలి. ఎలా అయినా సరే బాలని బిడ్డని కాపాడాలని వాళ్ళతో చెప్పండి. కొద్ది రోజులుగా మాట్లాడింది లేదు, కానీ వస్తారంటావా? వస్తారండి. బాల ప్రసవించిందని తెలిస్తే చూడ్డానికి వస్తారు. వేణు వచ్చేలోపు బాల పుట్టింటి వాళ్ళొచ్చి తన్ని తీసుకువెళ్తే బాగుంటుందండి. లేదంటే వేణు చేయబోయే అన్యాయాలకి మనందరం కూడా బలవలసి ఉంటుందండి. సరే చూస్తాను. ఆ బుల్లెట్ వస్తే వెళ్తానులే. చూసి ఆశ తీరలేదని చాలా మంది చెప్పినప్పుడు అది ఎలా అని నేను అనుకునేదాన్ని. నిజంగానే ఇప్పుడు నేను అది అనుభవిస్తున్నాను. ఆశ తీరడానికి ముందే మీరు వెళ్ళిపోతున్నారు. ఆ ఆశే కదా దివ్య మనం బతకడానికి లక్ష్యంగా మారింది. అందుకే అంటున్న ఆశ తీరకపోవడమే మంచిది. ఏంటో తీరడం లేదు. నాకు చాలా బాధగా ఉంది. నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి నీకు అలా ఉంది. నీ గురించి తెలుసు కాబట్టి ఎయిర్పోర్ట్ దాకా రావద్దని చెప్పాను. ఇంకొక వారం మీరిక్కడే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఒక వారం, ఆ తర్వాత ఒక నెలలు, ఆ తర్వాత ఎదురు చూడాలి. ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఇంటికి ఎప్పుడెప్పుడు వస్తామా అని విదేశాల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ఇక నుంచి వెళ్ళగానే బ్యాగ్లో ఉన్నవన్నీ తీసి బయటపెడతాం. ఆ తర్వాత తిరిగి వస్తే అందరికీ ఇవ్వడానికి వస్తువులు కొని ఆ బ్యాగ్ని నింపేస్తాం. మేమక్కడికి వెళ్ళగానే ఇక్కడికి రావడానికి ఏర్పాట్లన్నీ చేస్తాం. ఇల్లు, ఇంట్లో ఎదురుచూసే మనుషులు, వీళ్ళందరూ మేమక్కడ కష్టపడి పనిచేయడానికి మద్దతు తెలుపుతారు. అలాగే తిరిగి రావడానికి ఆశగానూ ఉంటుంది. మిమ్మల్ని కష్టపెట్టాలని నాకు ఆశ ఏమీ లేదండి. మనకి సొంతంగా ఒక ఇల్లు కావాలి. ఆ తర్వాత అదొక 2 సంవత్సరాలు. ఆ తర్వాత మనం ఇక్కడే సెటిల్ అయిపోవచ్చు. నీ ఆశలన్నీ నెరవేరుతాయిలే. మనమిద్దరం మనస్ఫూర్తిగా ప్రయత్నించి చూద్దాం, జరుగుతుంది. హరి, ఏంటి హరి, తీసుకెళ్ళడానికి ఇంకో పెట్టే ఉందా? ఇంత వెయిట్ మోసుకుని ఎందుకు అక్కడికెళ్ళాలి? 10-12 చొక్కాలు అక్కడే ఉన్నాయమ్మా. ఇంతకు ముందు వీడు వచ్చి వెళ్ళేటప్పుడు నేను ఎన్ని రకాలు చేసిచ్చేదాన్నో తెలుసా? ఈసారి ఏమీ వద్దని చెప్తున్నాడు. అమ్మా, ఇక్కడ ఎలా ఫ్రెష్గా దొరుకుతాయో అక్కడ కూడా అన్ని ఫ్రెష్గా దొరుకుతాయి. కొనుక్కో. ఈ మధ్య కదా నువ్వన్నీ కొనుక్కోవడం మొదలు పెట్టావు. చూసుకో. తర్వాత ఇంటి బయట ఒక టాక్సీ కార్ వచ్చింది. వస్తాను, వెళ్ళు. నేను ప్రతిరోజు ఫోన్ చేస్తాను. ఏం జరిగినా నాకు చెప్పు. నేను వెళ్ళలేదు, ఇక్కడే ఉంటున్నానని అనుకోవే. అలాగే నమ్ముతున్నాను. నిన్న రాత్రి మీరు వేసుకున్న షర్ట్ని వాష్ చేయకుండా తీసి పెట్టుకున్నాను. అందులో మీ వాసన ఉంటుంది. వాడింకా రెడీ అవుతూనే ఉన్నాడా? ఇప్పుడు వస్తాడండి. నువ్వు హరితో ఎయిర్పోర్ట్కి వెళ్ళటం లేదా? నేను 2ంటికి బయటకు వెళ్ళాలమ్మా. ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళి రావటానికి టైం అయిపోతుందిగా. వాడిని పంపించడానికి నువ్వు వెళ్తావని అనుకున్నాను. అన్నేమన్నా మొదటిసారి వెళ్తున్నారు.
ఇప్పుడు నువ్వో నానో అజయ్ కాదు కదా హరి విషయం చూసుకోవాల్సింది. అందుకు దివ్య ఉందిగా. తన్ని పంపించటానికి దివ్య వెళితే బాగుంటుందా? వెళ్తే ఏంటంట, ఒంటరిగా బెంగళూరు ఢిల్లీ వెళ్తుంది కదా. హరి అన్న, ఇవాళ మధ్యాహ్నం నాకు కొంచెం పని ఉంది. నీ పనులన్నీ నువ్వే చూసుకోరా. ఎవరొచ్చినా రాకపోయినా నేను ఖచ్చితంగా వెళ్ళాలిగా. హరి, ఇంకా ఆలస్యం చేయకు. ఇంకొక విషయం చెప్పాల్సి ఉంది. అందరూ ఇంట్లో ఉన్నారు కదా, నీకు మంచి ఉద్యోగం, అందుకు తగ్గ జీతం ఉంది. ఇప్పుడు ఈ అద్దెంట్లోంచి మారదాం. ఎన్ఆర్ఐవి కాబట్టి ఇప్పుడు బ్యాంకులోనూ నీకు ఈజీగా దొరుకుతుంది. ఎక్కడైనా మంచి స్థలం చూసుకొని ఇల్లు కట్టుకుందాం. స్థలం నేను చూస్తాను, అంతా ఓకే అనుకుంటే అడ్వాన్స్ కూడా ఇస్తాను. దానికోసం మీరు కంగారు పడకండి అన్న. మన సమస్యలన్నీ తీరని ఆ తర్వాత చూద్దాం. అప్పుడు స్థలం కొనడం, ఇల్లు కట్టించడం అవన్నీ తర్వాత సంగతి. నాకివ్వండి హరి అన్న. హరి, నాన్నగారు చెప్పిన దాంట్లో విషయం ఉంది. ఇలా అద్దె కట్టే కంటే ఈఎంఐ కట్టు ఒక ఇల్లు తీసుకోవచ్చు కదా. ఇప్పుడిక్కడ నీకేం లోటుందమ్మా? కొన్నాళ్ళు పట్టి ఈ సౌకర్యాన్ని అనుభవించు. ఇంకిప్పుడు డబ్బు ఖర్చు అవుతుంది. డబ్బు ఉన్నప్పుడు అది మనసులో పెట్టుకోవాలి. దివ్యాకి అకౌంట్ ఉంది కదా, ఆ అకౌంట్కి నేను మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను. నాన్నకి బ్యాంకుకి తిరగాల్సిన పని ఉండదు. హలో, అవును. అన్నా, జేక, నువ్వు అన్నీ సర్దుకుపోవాలక్కా అని చెప్పడానికైతే మాత్రం నాకేం చెప్పక్కర్లేదు. నువ్వు గాని బావగాని ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు, ఇష్టానికి బతకచ్చు. కానీ ఇప్పుడు మీరు శ్రీపాపకి తల్లిదండ్రులు. మీరిద్దరూ కలిసి తీసుకోబోయే నిర్ణయం వల్ల తన భవిష్యత్తుకి ఎలాంటి ఇబ్బంది రాకూడదక్క. నా ఉద్దేశం ఇప్పటికైనా నీకు అర్థమైందనుకుంటాను. వెళ్ళొస్తానన్న. రీచ్ అయ్యాక కాల్ చేయి. అమ్మా, వెళ్ళరా హరి. నువ్వింకాస్త శ్రద్ధగా ఉండాలి రాజయ్. వాటి గురించి ఆలోచించి మీరు టెన్షన్ అవ్వకండి అన్నా. నువ్వు అనవసరంగా నాన్నని ఇబ్బంది పెట్టుకో. ఏదైనా అవసరం వచ్చిందనుకో, నా కొత్త ఆఫీస్ నంబరు దివ్యకి తెలుసు, తీసుకుని ఫోన్ చేయి. సరే అన్నా. బయలుదేరినా? మీరు లేనప్పుడు నేను ఒంటరిగానే ఇక్కడ ఉంటాను. 2-3 రోజులు అన్నీ సర్దుకుంటాయి. నేను కొన్నాళ్ళు మా ఇంటికెళ్ళి ఉండనా? ఇక ఇదే కదా నీ ఇల్లు. ఈ ఇంటి కోడలివి నువ్వు. ఈ ఇంటిని చూసుకోవాల్సిన బాధ్యత నీది. నువ్వెప్పుడు ఇక్కడే ఉండాలి. ఒకవేళ మీ ఇంటికి వెళ్లాల్సి వస్తే ఒక్కరోజే ఉండాలి, లేదంటే ఈ ఇంట్లో నుంచి దూరం అయిపోతావు. అర్థమైందా? వస్తాను. వాళ్ళందరికీ నేను తెలుసు. మనం ఒకసారి కలిసాం. మనోజ్ ఇంట్లో కలిసాం కదా, గుర్తులేదా? నేను బాలా వాళ్ళ బావనే, సతీష్ గోపాల్. బాలా బావనని ఎందుకు చెబుతున్నా అంటే, వేణుగోపాల్కి అన్నాను కదా. ఇప్పుడు క్లియర్ అయిందా? హరి వైఫే కదా, నాకు తెలుసు. వేణు పెళ్లి రోజు ఇక్కడికి వచ్చి చేసిన గొడవ అంతా నాకు తెలుసు. అవును, అందరూ ఎందుకు బయటకు వచ్చి నిల్చున్నారు? అక్కడికి ఏమైనా పాము వచ్చిందా? ఎక్కడ పాము? ఎక్కడ? నిజం చెప్పండి, ఇక్కడేంటి సమస్య? హరి సౌదీ నుంచి వచ్చి ఇప్పుడే తిరిగి వెళుతున్నాడు. వాణ్ణి ఇప్పుడే సాగనంపాం. అయ్యో, హరి మళ్ళీ తిరిగి వెళ్ళాడా? ఛే, నేను ఒక శుభవార్త చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. మా ఇంట్లో ఫోన్ ఏమో రిపేర్ అయింది.
అంతేకాకుండా ఇలాంటి సంతోషమైన విషయాన్ని ఒక బాధ్యత కలిగిన వాడు వచ్చి చెబితేనే కదా బాగుంటుంది. తర్వాత బాల కన్నదే ఆడపిల్ల. నెక్కరా, మీ అక్కయ్య ప్రసవించిందని ఇప్పుడు చెప్తున్నాను. ఓ ఇక్కడేగా ఉన్నాను. కానీ నీ ముఖంలో సంతోషమే లేదే. లేదా నీ లోపల ఉన్న ఎక్స్ప్రెషన్స్ మీ నాన్నలాగనా? ముఖంలో చూపించవా? బాల నా అక్క అన్న విషయాన్ని మర్చిపోయాను. ఎలా ఎలా ఇంకోసారి చెప్పు. నా స్టేటస్ కి ఈక్వల్ గా ఉన్న వాళ్ళతోనే నేను ఇప్పుడు ఉంటున్నాను. ఓ అయితే ఎందుకురా స్టేటస్ తక్కువ ఉన్న ఇంటికి మీ అక్కనిచ్చారు? నేను కాదు, నానే పెళ్లి చూపులు పెళ్లి అంతా చేసింది. చెప్పాలనుకున్నదంతా ఆయనతో చెప్పేయండి. పిల్లగాడు మంచి వీళ్ళో ఉన్నట్టు ఉన్నాడు. బాలకి ఎప్పుడు డెలివరీ అయింది? కరెక్ట్ గా చెప్పాలంటే ఈ రోజుకు 3వ రోజు. ఒక అమ్మాయిని ఆ ఇంటికి నెట్టేసి ఎవరు కూడా అటువైపు తొంగి చూసిందే లేదు. మేము చేయాల్సిందంతా చేశాం. డెలివరీకి ఇక్కడికే తీసుకొద్దాం అనుకున్నాం. తను రానని మొండిపట్టు పట్టింది. ఇంకా పట్టుదలతో ఉంటే తల్లి బిడ్డ ప్రాణాలతో ఉంటారని నాకు అనిపించట్లా. ఏంటి అర్థం కాలేదా? చచ్చిపోతారంటున్నా. బాలకి బిడ్డకి అక్కడేంటి సమస్య? అక్కడంతా సమస్యగానే ఉంది. ఇప్పుడైతే వేణు ఊర్లో లేడు. మీ కూతురు కావాలంటే వేణు రాకముందే తను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చుకోండి. వాడు గాని వచ్చాడంటే తన ప్రాణాలతో మాత్రం చూడలేరు. అలాంటి దారుణమైన పరిస్థితుల్లోనే ఆ అమ్మాయి ఉంది. మామయ్య ఏదో ఒకటి చెయ్యాలి కదా. ఏం చేయాలంటావు? అది చేసిన దానికే ఇప్పుడు అనుభవిస్తోంది. ఇంకా నరకం అనుభవిస్తుంది. దానికి ఏం జరిగినా సరే ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళకూడదు. అయ్యయ్యో, వేణు లాంటి మూర్ఖులు ఈ ఇంట్లో కూడా ఉన్నారు. ఇప్పుడే తెలుసుకున్నాను. అయ్యా బాల వాళ్ళ నాన్నగారు, ఒక ఫోన్ కాల్తో అయిపోయే విషయాన్ని ఇక్కడికి వచ్చి నేను ఎందుకు చెప్తున్నానంటే ఎంత పెద్ద సమస్య ఉందో మీరు నమ్ముతారని చెప్తున్నా. నాకే తను తలుచుకుంటే బాధగా ఉంది, కానీ నేనేమీ చేయలేను. మీ వల్ల అయితే తను మీకు కావాలంటే తను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చుకోండి. ఇక నేను బయలుదేరుతాను. ఎక్కువ లేట్ చేయకుండా వచ్చారంటే 2 ప్రాణాలను కాపాడొచ్చు. వెళ్ళొస్తాను. ఇలాగే ఇంకా ఎంతకాలం ఉండమంటావురా? ఏదో ఒక పరిష్కారం చేయాలి కదా. చెమ్మేలిని వదిలి వెళ్ళిపోవడమే మంచిదని నాన్న చెప్తున్నారు. అదే పరిష్కారం నీకు కావాలా? చెమ్మేలిని వదిలేయమంటూ లేదు, కానీ మన ఇంటి బిడ్డ దక్కాలి కదా. సొంత అమ్మ చేతి నుంచి బిడ్డను కాపాడాలి. అంతకుమించి రక్షణ ఎక్కడ లభిస్తుంది? ఆ బిడ్డ మానసిక పరిస్థితి సరిలేనమ్మాయి దగ్గర ఉంది. అదేరా నా బాధంతా. ప్రశాంతంగా నిద్రపోయి ఎంతకాలం అయింది. సూరజ్ సారు, చెమేలి మేడం ఇప్పుడు బాత్రూంలో ఉన్నారు. పాప మంచి నిద్రలా ఉంది. మీరు పాపం చూడటానికి ఇదే సరైన సమయం. ఒక దొంగలాగా దొంగతనంగా వెళ్ళి నా బిడ్డను చూడనక్కర్లేదు. నీ బాధ ఏమిటో నాకు తెలుసు. ఇది తప్ప ఇప్పుడు మన దగ్గర వేరే మార్గం లేదు. వెంటనే వెళ్ళి చూడండి సార్. 10 నిమిషాల్లో మేడం బయటకు వచ్చేస్తారు. పాపను బయటికి తీసుకొద్దాం అనుకున్నాను, కానీ ఈ లోపు మేడం వచ్చారంటే నా పని అయిపోయినట్టే. ఆగరా, ఒక్కసారి నేను చెప్పేది వినండి. నువ్వు ఇందులోకి రావద్దు. కుటుంబంలో ఉన్న మగవాళ్ళ ధైర్యం చూపించేది ఇటువంటి సమయంలోనేరా. భార్యను ఎదుర్కోవడానికి ఇలాంటి ధైర్యం చూపాల్సిన అవసరం లేదు. కానీ భర్త మీద పెళ్ళానికి ఒక మర్యాద ఉండాలి. ప్రేమైనా భయమైనా ఏదైనా సరే భర్త మాట వినే భార్య జీవించాలరా. అది మీ పాలసీ. అలా ఉండడం నా వల్ల కాదు కాబట్టే నేను ఇలా జీవిస్తున్నాను. ఇటువంటి అనుభవం అని చెప్పి ఎవరన్నా నీకు చెప్పారా? ఏమిటండి, వీడిని తిడితే సమస్యలు తీరుతాయా? ఆ నిర్ణయం తీసుకుంటానికి ఇది వదలట్లేదు కదా. ఇదంతా నేను అనుభవం మీదే చెప్తున్నాను. ఇవన్నీ నీకింకా అర్థం కాలేదా? ఎవరి మీదున్న కోపంరా నీ జీవితం మీద నువ్వు చూపిస్తున్నావేంట్రా? ఇప్పుడు నా ముందు ఈ దారే ఉంది. ఇప్పుడు నీ ముందు చాలా దారులున్నాయి. ఆలస్యం అయ్యేటప్పుడు ఒకటొకటిగా మూసుకుంటుంది.
జీవితాంతం నువ్వు ఈ పిచ్చిదాంతో బ్రతకాలా లేకపోతే తన వదిలించుకోవాలా నువ్వే డిసైడ్ చెయ్యి. చూడనా